హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్. సో మనం లాస్ట్ క్లాస్లో మనం రైల్వే జాబ్స్లో భాగంగా మనకు రీజనింగ్ నుంచి ఆల్ఫాబెట్ టెస్ట్లో బేసిక్ కాన్సెప్ట్ గురించి నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఆ బేసిక్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఈరోజు కొన్ని డిస్కస్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ ఆర్ఆర్బిలో మేజర్ రోల్ యాప్టిట్యూడ్ రీజనింగ్. సో 30 మార్క్స్ ఉంటాయి కాబట్టి, సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో భాగంగా వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఈ రీజనింగ్ లో మనం లాస్ట్ క్లాస్లో ఆల్ఫాబెట్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని ఈరోజు సాల్వ్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో ఆ లెటర్ ఐడెంటిఫికేషన్, అదేవిధంగా ఫార్వర్డ్ సిరీస్, ఫస్ట్ మన లాస్ట్ క్లాస్లో లెటర్ ఐడెంటిఫికేషన్, సో లెటర్ ర్యాంకింగ్ అనొచ్చు. సో అంటే లెటర్ ర్యాంకింగ్ ఆర్ లెటర్ నెంబరింగ్. నెక్స్ట్ ఫార్వర్డ్ సిరీస్ అన్నాం, ఫార్వర్డ్ సిరీస్. అదేవిధంగా బ్యాక్వర్డ్ సిరీస్ గురించి డిస్కస్ చేసాం, బ్యాక్వర్డ్ సిరీస్ గురించి డిస్కస్ చేసాం. సో అదేవిధంగా ఇది డిస్కస్ చేసాం. ఈరోజు వచ్చేసి మనం ఈరోజు వీడియోలో నేను ఏం చెప్తానంటే ఆపోజిట్ లెటర్స్ అంటున్నాను. ఆపోజిట్ లెటర్స్ అని చెప్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి ఏ టు జెడ్ వచ్చేసి ఏ నుంచి జెడ్కి 1 to 26 లెటర్స్ ఉన్నాయని చెప్తాం. 1 to 26 లెటర్స్ని వీటిని 13, అదేవిధంగా 13 అంటే 13 వచ్చేసి ఏ టు ఎం, ఇంకో 13 వచ్చేసి ఎన్ టు జెడ్ వరకు డివైడ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఇది లెటర్ ర్యాంకింగ్, ఇదేమో ఫార్వర్డ్ సిరీస్ అన్నాం. బ్యాక్వర్డ్ సిరీస్ వచ్చేసి 13 వచ్చేసి మనకి జెడ్ టు ఎన్ ఉంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జెడ్ టు ఎన్, ఎం టు ఏ. ఇదేమో ఫార్వర్డ్ అన్నా, ఇదేమో బ్యాక్వర్డ్ సిరీస్ అన్న. సో ఈరోజు వచ్చేసి మనకి ఆపోజిట్ లెటర్స్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ లెటర్స్ అంటే, సో చూడండి, ఏకి ఆపోజిట్, ఏకి మనకి లాస్ట్ లెటర్ ఏమవుతుంది జెడ్. ఏ అంటే 1, జెడ్ అంటే 26 కదా. ఇక్కడ ఏకి ఆపోజిట్ జెడ్, ఏ జెడ్. నెక్స్ట్ బికి వై అవుతుంది, ఏ జెడ్, బి వై. సి ఎక్స్, డి డబ్ల్యూ. నెక్స్ట్ ఈ వచ్చేసి వి, ఈకి వి. నెక్స్ట్ ఎఫ్కి యు, జి టి. హెచ్కి వచ్చేసి ఎస్, హెచ్కి ఎస్. నెక్స్ట్ ఐకి వచ్చేసి చూడండి హెచ్ఎస్, ఐకి ఆర్. నెక్స్ట్ జే క్యూ, ఎల్ ఓ. నెక్స్ట్ ఎం ఎన్. ఈ మనకి చూడండి ఆపోజిట్ లెటర్స్ అన్నాం కదా, ఏకి ఆపోజిట్ జెడ్ అన్నాం కదా, బివై సిఎక్స్ డిడబ్ల్యూ ఈవి ఎఫ్యు జిటి హెచ్ఎస్ ఐఆర్ జేక్యూ కేపి ఎల్ఓ ఎంఎన్ అని చెప్పాం కదా. సో ఇవి మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఏకి జెడ్ అన్నాం కదా, ఏ జెడ్ అంటే ఇవి చూడండి, ఏ జెడ్. ఆజ్ అంటాం అంటే మొట్టమొదటివి అని, ఆజ్ అంటే మొదలు. సో బివై అంటే బాయ్ అని రాస్తా, బాయ్. నెక్స్ట్ సిఎక్స్ అంటే సిఎక్స్, సో క్రెక్స్ అని రాసుకుంటా, క్రెక్స్. నెక్స్ట్ డ్యూ లేకపోతే డవ్ అనో, డ్యూ ఇలా చూడండి, డ్యూ అని. నెక్స్ట్ ఈవి అన్నాను అనుకో, ఈవి. ఇది గ్రాండ్ ట్రంక్ అని చెప్పొచ్చు. గ్రాండ్ ట్రంక్ అనే ఎక్స్ప్రెస్ ఉంది రైల్వేది, లేదంటే గుజరాత్ టైటాన్స్ చెప్పండి. లేదా ఇది చూడండి, హెచ్ఎస్ అంటే హై స్కూల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐఆర్ అంటే ఇండియన్ రైల్వేస్. నెక్స్ట్ జేక్యూ అంటే జాక్ అండ్ క్వీన్. నెక్స్ట్ కేపీ అంటే మనకి క్రికెటర్స్ ఉన్నారు
క్యారన్ పోలార్డ్ ఉన్నాడు, పీటర్సన్ ఉన్నాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ ఏమో పీటర్సన్ ఉన్నాడు, కైరన్ పీటర్సన్. ఇక్కడేమో కైరన్ పోలార్డ్ వెస్టిండీస్ క్రికెటర్, KIERN కైరన్ పోలార్డ్. సో KP, JQ. నెక్స్ట్ AZ బాయ్, CX, DW, EV ఫన్ లేకపోతే ఫన్, GT హై స్కూల్. నెక్స్ట్ ఇది చూడండి లవ్, LOVE లవ్. నెక్స్ట్ మ్యాన్, సో మ్యాన్. సో ఈ విధంగా మనం ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఏకి జడ్, AZ, BY, CX, DW, EV Fకి U, GT, HS ఇట్లా IR, JQ, KP, LO, MN. సో ఇది మనకు వచ్చేసి ఆపోజిట్ లెటర్స్. దీనిలో భాగంగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ప్రాబ్లమ్. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ S ఫ్రమ్ ది రైట్ అన్నాడు. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, S యొక్క పొజిషన్ ఫ్రమ్ ది రైట్ సైడ్ నుంచి S పొజిషన్ ఫైండ్ చేయమన్నాడు. అంటే మనకి రివర్స్ ఆర్డర్లో S పొజిషన్ అనేది మనకు కావాలి. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకి ఆపోజిట్ లెటర్స్ కానీ కావాలంటే, రివర్స్ ఆర్డర్ కానీ కావాలంటే మనకి 27 మైనస్ ఆపోజిట్ అంటే 27 మైనస్. సో దీని నెంబర్ ఎంత, S నెంబరు. సో లెటర్ మెయిన్ నెంబర్. సో లెటర్ నెంబర్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చూడండి, అంటే 27 మైనస్ ఇది ఎంత ఉంది, 19. S అంటే 19. మీకు ఇలా S అనగానే వెంటనే 19 అనేది ఐడెంటిఫికేషన్ అవ్వాలి. అప్పుడు ఇదేమవుతుంది, 27 మైనస్ 19 అంటే 8. సో ఆన్సర్ ఏ మన ఆప్షన్. సో ఈ విధంగా మనకి ఇలాంటివి రైట్ అంటేనేమో ఈ విధంగా చేయాలి, అంటే ఆపోజిట్. సో నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్ గురించి మాట్లాడేప్పుడు లెఫ్ట్ గురించి మాట్లాడదాం. సో దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేమన్నాడు, రైట్ పొజిషన్ అన్నాం. మనం A to Z ఇలా లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. సో వాడేమంటాడు, రైట్ సైడ్ నుంచి S యొక్క పొజిషన్ అన్నాడు. రైట్ సైడ్ నుంచి S సైడ్ అంటే 1 2 3 4 5 6 7 8. సో 8. సో ఈ విధంగా మీకు ఎలా అయినా చేయొచ్చు, లేదా మీకు ఇది ఫార్ములా అనేది గుర్తుంటే, సో ఆపోజిట్ అంటే రైట్ సైడ్ నుంచి అనగానే 27లో నుంచి ఆ లెటర్ పొజిషన్ అనేది, ఆ లెటర్ నెంబర్, ఒరిజినల్ నెంబర్ అనేది సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ది K ఫ్రమ్ ది లెఫ్ట్. K ఫ్రమ్ ది లెఫ్ట్ అంటే చూడండి, మనం లెఫ్ట్ సైడ్ నుంచి అంటే ఇలాగే రాస్తాం కదా. K అనగానే మీకు చెప్పాను ఏంటి, 11 అనే పొజిషన్ మీకు K అనగానే, సో K అనగానే మీకు ఆ నంబర్, ఇప్పుడు లెఫ్ట్ అంటే మనకి మెయిన్ ఆర్డరే కదా, ఫార్వర్డ్ ఆర్డర్. సో ఫార్వర్డ్ సిరీస్ K అనగానే 11 అనేది మీకు ఒక ఐడెంటిఫికేషన్ రావాలి. సో అలా అయినా చెప్పొచ్చు, లేదా మీరు ఇలా ఈ 26 లెటర్స్ అనేది ప్రతిసారి రాయడం కష్టం కాబట్టి సో ఇవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. లేదా మీకు ఇంకా సింపుల్ గా మీకు గుర్తు పెట్టుకోవాలంటే J అంటే 10 అని చెప్పాను, తర్వాత 11 5 మల్టిపుల్స్ చెప్పాం. ఏంటి, EJOTY అన్నాను. సో చూడండి 5 10 15 20 25. ఇప్పుడు J తర్వాత K ఉంది. J అంటే 10, K అంటే 11. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అడుగుతూ ఉంటారు. సో ఇది ఫార్వర్డ్, ఇదేమో దాన్ని ఏమంటారు బ్యాక్వర్డ్, ఇది బ్యాక్వర్డ్ ఆర్డర్, ఇదేమో వచ్చేసి ఫార్వర్డ్ ఆర్డర్. సో నెక్స్ట్ ఫర్దర్ క్వశ్చన్స్ చూద్దాం. సో చూడండి, ఫ్రమ్ ది రైట్ అంటే రైట్ సైడ్ నుంచి 10th లెటర్ అని అడుగుతున్నాడు. సో రైట్ సైడ్ నుంచి 10th లెటర్ నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఇలా రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ నుంచి అడిగినప్పుడు ఈ 27 మైనస్ మనకేం చెప్పాను. సో ఈ పొజిషన్ ఏది ఉంది, సో ఇక్కడ 27 మైనస్ 10 సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత వస్తుంది 17. సో 17 అంటే ఏంటి,
క్యూ అనేది మన ఆన్సర్. సో క్యూ అనేది మన ఆన్సర్. సో చూడండి, చెక్ చేసుకోండి కావాలంటే. సో రైట్ సైడ్ నుంచి అంటే సో ఫస్ట్ ఏమవుతుంది, జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ, వి, యు, సో టి, ఎస్, ఆర్, క్యూ. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10th వచ్చేసి క్యూ. సో మన ఆన్సర్ అనేది క్యూ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద 16th letter in the what is the 16th letter in the forward series? సో 16th లెటర్ అంటే మనకి 16th లెటర్ ఏంటి, 16th లెటర్ చెప్పండి. 16 అనగానే పి అని మనకి ఒక ఐడెంటిఫికేషన్ రావాలి. సో 16th లెటర్ వచ్చేసి పి. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే which letter is the 9th position of the backward order or backward series? సో చూడండి, బ్యాక్వర్డ్ సిరీస్. సో బ్యాక్వర్డ్ ఆర్డర్. సో మనకి 9th పొజిషన్ అన్నాడు. సో అంటే మనకి ఇది రివర్స్ ఆర్డర్ అని చెప్పాం కదా. జెడ్ అంటే మనకి ఫస్ట్ 1. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 9th పొజిషన్ అన్నాడు. మనకి 9th పొజిషన్ అంటే చెప్పాను కదా, 27 మైనస్ 9. సో 27 మైనస్ 9 అంటే ఎంత అవుతుంది మనకి, 18. సో 18 అంటే మనకి ఆర్ అనేది 18 వాల్యూ ఎంత, 6. సో అంటే చూడండి, 9th పొజిషన్ ఏమవుతుందంటే ఆర్ అవుతుంది అనమాట. 9th పొజిషన్ ఆర్ అవుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది మనకి ఈ ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి మనకి ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈకి ఆపోజిట్ లెటర్ ఏది అని అడుగుతారు. సో ఈకి ఆపోజిట్ లెటర్ అనగానే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఆపోజిట్. సో ఇది ఇప్పుడు 27లో నుంచి ఈ వాల్యూ ఎంత, 5. సో తీసేయండి, ఎంత వస్తుంది, 22. అంటే 22 లెటర్ ఏంటి, వి. సో అప్పుడు మన ఆన్సర్ వి అవుతుంది. నెక్స్ట్, హెచ్కి ఆపోజిట్ లెటర్ అన్నారు. సో 27 మైనస్ హెచ్ అంటే 8. సో 27లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత ఉంటుంది, 19. సో అప్పుడు మన ఆన్సర్ ఎస్, హెచ్ఎస్. ఈ విధంగా మనకి ఆపోజిట్ లెటర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఓల్డెన్ డేస్ లో అడిగేవారు గత రోజుల్లో, ఇప్పుడు కొంచెం అప్డేట్ అయింది. సో ఫర్దర్ గా మన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.